ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ను ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. యూసేజ్ అంటే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఎక్కడ ఉపయోగించాలంటే ప్రస్తుతం ఒక పని లేదా కొన్ని పనులు జరుగుతున్నాయా అని అడుగుటకు ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ను ఉపయోగిస్తూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. ఏఆర్ఈఆర్ దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ వి, యు, దే, రామ్ అండ్ రాణి, చిల్డ్రన్ ఇవి మాత్రమే సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఇక్కడ ఏఆర్ఈఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే డూ ప్లస్ ఇంగ్ డూయింగ్, గో ప్లస్ ఇంగ్ గోయింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, సే ప్లస్ ఇంగ్ సేయింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్. ఈ విధంగా వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. ఆర్ వి గోయింగ్ టు స్కూల్, మనము పాఠశాలకు వెళుతున్నామా? ఆర్ దే ప్లేయింగ్ ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడుతున్నారా? ఆర్ యు లివింగ్ ఇన్ యుఎస్ఏ, నీవు అమెరికాలో నివసిస్తున్నావా? ఇలాంటివి మరికొన్ని సెంటెన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలనే దాని గురించి పూర్తి అవగాహన మీకు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనే కీవర్డ్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటి మీనింగ్ ఏంటంటే తెలుగులో ప్రస్తుతం అని అర్థం. ఒకసారి ఫార్ములా చూస్తే కనుక ప్రజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.